ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఏదైనా న్యూ స్టైల్, ఏదైనా డిఫరెంట్ వీడియోస్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేయండి. మన 2 ఐడీస్ ఉన్నాయి. సంతోష్ ఆషేప్ ఒకటుంది. టీమ్ సంతోష్ అని ఒకటుంది. ఏదైనా ఒకటి దాంట్లో సెండ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈరోజు వీడియో డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా జీవితానికి దగ్గరగా వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే. నువ్వు నన్ను ప్రేమించావు అనుకున్నాను. నీ ప్రేమ నిజమైతే బాగుంటుంది అనుకున్నాను. నువ్వు కూడా నాతో ఆడుకున్నావు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. వీలుంటే మీ ఫోటోతోటైనా ట్రై చేయండి. చాలా కొత్తగానే ఉంటుంది వీడియో. నచ్చితే చేసుకోండి, బాగుంది కాబట్టి. ఓకేనా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ యానిమేషన్ మొత్తం డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏదో ప్రాజెక్ట్ ఇవ్వడం కాదు, మొత్తం చెప్పాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఇప్పుడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి డీటెయిల్గా చెప్తా. నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. ఐడియో క్రియేట్ న్యూ. ఓకే. నేను ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను, వీలుంటే ట్రై చేయండి. ఆ ప్రాజెక్ట్ ఎలా యూజ్ చేసుకోవాలో ఎండింగ్లో చెప్తాను. ఓకేనా. ఓకే. దాని తర్వాత ఫస్టే ఐడియో యాడ్ చేసుకుంటున్నా. ఏదైతే సాంగ్ ఉందో అది ఐడియో యాడ్ చేస్తున్నా. ఓకే. చేసిన తర్వాత మనం స్టార్టింగ్లో ఐడియో అయితే మనకు ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది, అంటే లిరికల్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది. అది 6 సెకండ్ వరకు ఉంది. నేను 6 సెకండ్ వరకు ఎగ్జాంపుల్గా యానిమేషన్ పెట్టాను. సంథింగ్ ఏదంటే ఎగ్జాంపుల్గా ఒక లిరికల్ కాపీ చేస్తాను. గూగుల్లోకి వెళ్ళి ఆ సాంగ్ ఉంది కదా, యో మై లవ్ అని, ఆ సాంగ్కి లిరికల్ కాపీ చేస్తా. ఓకే. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసిన దీన్ని. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వీలుంటే యాడ్ చేసుకోండి. దీన్ని నేనైతే కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టాను. ఇలాగైతే ఇలా పెట్టేసిన. దాని తర్వాత దీన్ని 6 సెకండ్ వరకు పెట్టాను. డైలాగ్ ఎంతైతే ఉందో అంతవరకు పెడుతున్నాను, మీ చాయిస్ అది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టాను. ఈ వీడియో ఎలా చేసుకోవాలో ఒక 2 లైన్స్లో చెప్పేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫస్ట్ యాడ్ చేద్దాం. ఇది ఒక బుక్ బ్యాక్గ్రౌండ్, అంటే మనం చూస్తూనే ఉంటాం కదా లైన్స్ అనేది. ఇది ఎండింగ్ వరకు అయితే జరిపేసిన. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చిన. దీన్ని టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం కవర్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ మిర్రర్ ఆన్ చేసుకోండి, కొంచెం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడైతే ఇదైతే అయింది. దీనికి మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంటుంది. అది మనకు అది రాస్తున్నట్టు, అంటే హ్యాండ్ రైటింగ్ టైప్లో ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. డ్రాయింగ్ ఎడ్జ్ అనుకున్నా. దాన్ని స్టార్టింగ్ సెట్ యాడ్ చేసిన తర్వాత దీనైతే మనమైతే స్టార్టింగ్లో వచ్చి ఇలాగైతే ఈ ఎండింగ్లో వచ్చి ఈ ఎండ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం తగ్గించి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. డైలాగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడైతే ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి మొత్తం ఇది స్క్రోల్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ముందుకు తీసుకుంటా. ఓకే. ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న కీ యానిమేషన్ పెడతాం. ఎలా అంటే కింద ప్లస్ సెకండ్ కెమెరా యాడ్ చేస్తున్నా. దీన్ని ఓన్లీ 6 సెకండ్ వరకు మాత్రమే పెట్టి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనైతే నేనైతే జూమ్ చేస్తాను. జూమ్ చేసి ఎండింగ్లో వచ్చి జూమ్ ఇన్ చేస్తా కొంచెం. దాని తర్వాత రొటేట్ కూడా చేస్తా. ఇలా ఇది చూడండి, ఇలా చేసుకున్నాం. ఇంకా ఎక్కువ జూమ్ చేస్తే కొంచెం క్లియర్గా చూడండి. ఇదైతే మనకు లిరిక్స్. ఓకేనా. మీ స్టైల్, మీ ఆలోచన బట్టి మీరు చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు బీట్ పెట్టుకోండి, అంటే సాంగ్ ఎక్కడి నుంచి లిరికల్ అయితే ఉందో ఇంతవరకు పెట్టాను. దాని తర్వాత ఇంతవరకు లిరికల్ వింటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. వేరే లిరికల్ గురించి చెప్తున్నాను. ఓకే. దాని తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఒక ఇంక్ వీడియో ఇస్తాను. ఇదే ఇంక్ వీడియో కాదు, మీరు ఏదైనా ఫోటో కానీ బ్రష్ ఫోటో కానీ ఏదైనా కావచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇంక్ వీడియోనే తీసుకుందాం. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ ఇంక్ వీడియో చాలా ఇంపార్టెంట్, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి 100%. ఓకే. ఇది ఇంతవరకు యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేద్దాం. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ ఒక యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమా కీ యాడ్ చేసుకోండి. ఇక్కడ క్రోమా కీ ఉంది, పైననే ఉంది, ఇక్కడ మళ్ళీ మర్చిపోయాను. ఓకేనా. క్రోమా కీ యాడ్ చేసిన తర్వాత దీనితో బ్లాక్ కలర్ పెట్టుకోండి. అయితే మనకు ఆ బ్లాక్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీని కింద మనమైతే ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. సంథింగ్ ఏదైనా కావచ్చు, మీరు ప్రింటెస్ట్ యాప్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఇమేజ్ దీన్ని ఇంతవరకు బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దీన్ని కిందికి తీసుకొస్తున్నాను. అంటే ఆ ఇంక్ ఏదైతే ఉందో దాని కిందికి తీసుకొచ్చి ఆ ఇంకుని దాంతోపాటు ఏదైతే ఫోటో ఉందో దాన్ని రెండు సెలెక్ట్ చేసి సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి ఇలా. ఓకే. ఇదే
అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లిరికల్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం కీ యానిమేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నుంచి పైనుంచి ఇలా వస్తున్నట్టు కిందికి రొటేట్ అయితే రొటేట్. ఇప్పుడు చూడండి ఇలా కొంచెం కొంచెం కీ యానిమేషన్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనా? లేదని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్లో మీరు ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఫోటో ఎలా అంటే ఇక్కడైతే ఒక గ్రూప్ ఒక్కటే గ్రూప్ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ గ్రూప్లో మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో రీప్లేస్ పెట్టుకోండి అంతే. దాని తర్వాత అదే గ్రూప్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. ఇంకో బిట్ మార్క్ ద్వారా వచ్చి పేస్ట్ చేసి అందులో ఫోటో చేంజ్ చేసి మళ్ళీ ఇంకో బిట్ మార్క్ ఇలా అన్ని బిట్ మార్క్లు చేసి వీడియోని మీరు కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు.